అండా పిండాండ బ్రహ్మాండమునందున అండా పిండాండ బ్రహ్మాండమునందున నిండి ఉన్నట్టి అఖండ తేజుని జూడ రావే పోదాము మానసహంసా మానసహంసా రావే పోదాము ఎడమాకుడులానున్న ఇడా పింగళములచే ఎడమాకుడులానున్న ఇడా పింగళములచే నడినాళమున వెల్గు నాగా కన్యను జూడ రావే పోదాము మానసహంసా మానసహంసా రావే పోదాము చక్షుల నడుమ పశ్చిమ వీధియందున చక్షుల నడుమ పశ్చిమ వీధియందున నిక్షేపముగా వెల్గు సాక్షిభూతుని జూడ రావే పోదాము మానసహంసా రావే పోదాము లోపాల వెలుపాల ప్రాపుగా నిలచియు లోపాల వెలుపాల ప్రాపుగా నిలచియు వ్యాపకమై ఉన్న ఆపో జ్యోతిని జూడ రావే పోదాము మానసహంసా రావే పోదాము పరిపూర్ణ నిర్గుణ భావంబుతానయ్యు పరిపూర్ణ నిర్గుణ భావంబుతానయ్యు పరమాత్ముడౌ వీర బ్రహ్మము గనే నేడు రావే పోదాము మానసహంసా మానసహంసా రావే పోదాము వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగమునందు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ 3 శ్లోకాల మీద చక్కగా ఒక వివరణాత్మక అంశము చెప్పుకోవటం జరిగింది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థేన త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదీవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. 29వ శ్లోకం దాకా ఉన్నటువంటి అంశం చాలా అద్భుతముగా ఇచ్చినటువంటి విషయానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి శ్లోకాలు ఛాత్రాష్టకం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఛాత్రాష్టకం, ఛాత్ర అంటే క్షత్రియ సంబంధమై ఉన్నటువంటి అష్టకం. అష్టకములు అని చెప్పి అనగానే మనకి దేవతలను స్తుతించే అంశాలు జ్ఞాపకం వస్తాయి. లక్ష్మీ అష్టకము, విష్ణు అష్టకము, శివ అష్టకము, గణపతి అష్టకము, అయ్యప్ప స్వామి అష్టకములు, ఇట్లాగా అష్ట అని చెప్పిన 8 శ్లోకాలతో ఉండే విధానముగా మరి ఈ అష్ట 8 అనేటువంటి అంశాన్ని మనకు చాలా దేవతా స్తోత్రాల్లో కనపడతాయి.
ఎందుకంటే అష్ట అనేటువంటిది చాలా అద్భుతమై ఉన్నటువంటి సంఖ్య. అష్ట ప్రకృతులు, అష్టద అని పరమాత్మ కూడా అష్ట ప్రకృతులతో చేరి ఉన్నటువంటిది విశ్వం కాబట్టి జగత్తంతా కూడా 8 ఇంట్లలో ఇమిడి ఉన్నటువంటి విధానము. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడి నుంచి ప్రారంభం చేయబడేటువంటి విధానములో ఛాత్రాష్టకం అని గుర్తుపెట్టుకోండి. క్షత్రియ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ పరమాత్మ తీసుకొస్తూ ఉన్నాడు. ఇది ఒక కావ్యార్థముగా అనగా వ్యావహారిక అంశముగా కూడా నడుస్తుంది. రెండవది పారమార్థికములో ఎలాంటి అన్వయం కలిగి ఉన్నది అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. తర్వాత ముందెత్తులో అంశాలు తీసుకుందాము. 30వ శ్లోకంలో చూసినట్లయితే దేహి నిత్యం అవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. దేహి నిత్యం అవద్యః అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. దేహి నిత్యం అవద్యః అయం దేహే సర్వస్య భారత సర్వస్య సమస్తమగు దేహే దేహములందు అయం ఈ దేహి ఈ జీవుడు నిత్యం ఎల్లప్పుడూ కూడా అవద్యః అనగా నశింపబడినటువంటి వాడే ఉన్నాడు. తస్మాత్ ఆ కారణం చేత సర్వాణి భూతాని సమస్త భూతములు దేహాలు మరి నశిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క దేహి ఆత్మ నశించే విధానం కాదు కాబట్టి త్వం నీవు శోచితం దుఃఖించుటకు నా అర్హసి తగిన వాడివి కావు అని మనకు 30వ శ్లోకంలో ఆత్మ అనాత్మల యొక్క అంశాన్ని స్వామి గారు చెప్పుకొస్తూ మరి ఈ దేహే సర్వస్య దేహే సర్వస్య సమస్తమైనటువంటి యొక్క ఈ దేహములు అనబడేటువంటివి ఈ దేహము లోపల ఉన్నటువంటి అతనిని దేహి అనే పదంతో వాడతారు. కాబట్టి ఒకటి గుణముతో చేరి ఉన్నది గుణి. అందువల్ల దేహి అన్నారు. దేహం గలవాడు దేహి, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని, యోగం గలవాడు యోగి, మానం గలవాడు మాని. ఇట్లా లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గుణార్థకములై ఉన్నటువంటి యొక్క అంశములు అన్నమాట. చక్రం గలవాడు చక్రి, శ్రీమన్నారాయణుడిని చక్రి అని పిలుస్తాం. ఎందువలంటే చక్రం ధరించి ఉన్నాడు కాబట్టి చక్రి అని చెప్పనంట. అట్లా పరమశివుడు శూలి అని చెప్పనంట. శూలం ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన శూలి అని చెప్పని చెప్పుకొచ్చారు. ఇట్లా విధముగా లోకములో గుణము గుణి అనే విధాయకాలుగా ఉండేటువంటి విషయములో కాబట్టి జీవుణ్ణి లోనటువంటి యొక్క జీవుణ్ణి దేహి అనేటువంటి మాటగా చెప్తారు. ఆయన దేహమును ధరించాడు, దేహముతో ఉన్నాడు కాబట్టి దేహి అనే మాట వాడటం జరుగుతుంది. అటనే శరీరి అని కూడా వాడతారు. ఈ దేహాన్ని శరీరము అంటాం కాబట్టి శరీరము అని చెప్పన్నప్పుడు లోన ఉన్నవాడిని శరీరి అంటారు. శరీరం గలవాడు శరీరి. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళని గృహిణి అని చెప్పని అంటారు. ఎందుకంటే గృహం కలిగి ఉన్నది కాబట్టి గృహిణి అనేటువంటి మాట. మరి గృహం నిర్మాణం చేసింది అయ్యగారు కదా, ఆయనకు రావాలక పేరు. అప్పులు పాలై ఎంత చేసినా కానీ లోన అమ్మగారే హోంశాఖ మంత్రి కాబట్టి ఇల్లంతా కూడా ఆమె యొక్క అధీనంలో ఉంటుంది, అణువు ఆమె అధీనంలో ఉంటుంది. అందువల్ల గృహంకి ఆమె గారు నాయకురాలు కాబట్టి గృహిణి అనే మాటగా లోకంలో వాడతారు. గృహం కలిగి ఉంది కాబట్టి గృహిణి అని అర్థం. అట్లా దేహం కలిగి ఉన్నాడు కాబట్టి దేహి అని, శరీరం కలిగి ఉన్నాడు కాబట్టి శరీరి అని చెప్పని, క్షేత్రం కలిగి ఉన్నాడు కాబట్టి క్షేత్రి అని చెప్పని,
ఇట్లాగా లోన ఉన్నటువంటి ఆయనకి అనేక పేర్లు. ఆ పేర్లు కూడా దేహాన్ని బట్టి వచ్చిన పేర్లే. దేహం లేకపోతే దేహి అని చెప్పి అనంగా, శరీరం లేకుండా శరీరి అని చెప్పి అనంగా, క్షేత్రం లేకుండా క్షేత్రి అని చెప్పి అనంగా ఉన్నప్పుడే ఆ పదాలు వాడేది. గుణం కలిగి ఉంటేనే ఆ గుణ సంబంధ గుణిగా వచ్చే అవకాశం ఉంటుంది. ధనం కలిగి ఉన్నాడు కాబట్టి ధని అని చెప్పి అన్నాం. ధనవంతుడు, ధనం గలవాడు ధని, అది ధనవంతుడు, అంటే డబ్బు బాగా సంపాదించాడు. ధనం లేనివాడిని ధనవంతుడిగా చెబుతారా? కాబట్టి ఈ ప్రకారంగా ఆయనకు ధనం అనేది బాగా విపరీతంగా పెరిగిపోయి ఉంది కాబట్టి గుణార్థకంగా మారింది. అందులో ధనం గలవాడు ధని అని అన్నారు. కొంతమందికి బాగా అభిమానం ఉంటుంది, మానం గలవారై ఉంటారు, మానం అభిమానం కలిగి ఉంటారు. చాలామందిలో ఈ మానం అనేది ఉంటుంది, అది లోపల దాగి ఉంటుంది మానం. మరి మానం దెబ్బతిందా అని చెప్పనంటే ఎమ్మటే వాళ్ళు తిరుగుబాటు చేసే విధానం ఉంటుంది. ఎగతాళికైనా కానీ ఓ చిన్న మాట వ్యక్తిత్వమును తాకేదిగా, మనసును తాకేదిగా పొరపాటున వచ్చినా కానీ చెప్పేస్తారు, మరొక మార అన్నమాక విధంగా. ఎగతాళిగా కూడా అనవద్దు, ఈ మాటలు అనవద్దు. కాబట్టి నా యొక్క మనసు బాధపడుతుంది అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి మానం అనేది చాలా ప్రగాఢముగా ఉండేటువంటి విధానం. భాగవతంలో కూడా ఆయన చెప్పుకొస్తాడు. రథము మేనెల్ల సారథి బుద్ధి, ఇంద్రియ గణము గుర్రములు, పగ్గము మనసు భగ్గము మనము అని ఈ విధముగా శేషపద్యములో చెప్పుకొస్తూ అభిమాన సంయుతుండైన జీవుండు రథి అంటాడు. రథము అనగా దేహం రథం అని చెప్పి అన్నారు. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే విధానములో ఈ దేహాన్ని రథంగా పోలిశారు, ఇంద్రియాలే గుర్రాలుగా పోలిశారు, మనస్సే పగ్గము అన్నారు, బుద్ధే సారథి అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చి మరి ఆ రథంలో ఉన్నటువంటి వాడెవడయ్యా అని చెప్పనంటే అభిమాన సంయుతుండైన జీవుండు రథి అని విశేషణం చేర్చాడు. అభిమాన సంయుతుండైన జీవుండు రథి కనుక వాడు బాగా అభిమానంతో ఉంటాడు. అభిమానం దెబ్బతిందా అని చెప్పనంటే తిరుగుబాటు చేస్తాడు. ముఖ్యంగా మన చిన్న పిల్లకాయలను కూడా ఒక మాట అన్నామంటే వాళ్ళు ఉరిమురి చూస్తారు, ఈ విధంగా అంటావా అని చెప్పి. వాళ్ళు కూడా సహించరు. అట్లా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక మాట పొరపాటున వచ్చిందా అని చెప్పనంటే వాళ్ళు కూడా తీవ్రంగా చూసే విధానం ఉంటుంది. అంతదాకా ఎందుకు, మీ గృహంలో ఉన్న శునకాన్ని దెబ్బ కొట్టండి, అది మీ వంక చూస్తుంది, అనక ఎకారణం కొట్టావని చెప్పి అంటుంది. అట్లా ప్రతి ప్రాణి కూడా అభిమానం కలిగి ఉన్నది. అభిమానం దెబ్బతిందా అంటే కూడా తిరుగుబాటు చేస్తాయి. అట్లా లోకంలో ప్రతి ప్రాణి ప్రతి జీవుడు కూడా అభిమానం, మానం అంటే లోన ఉన్నటువంటి ఒక ఆత్మాభిమానం అంటారు, లేదా దేహాభిమానం అంటారు. మహాత్ముడు చెప్పాడు, మానం పోతే మోక్ష విమానం వస్తుందట. కాబట్టి మానం పోవడం అది తేలికైనటువంటి యొక్క విషయం కాదు. నిరభిమానిని అని చెప్పనే మాట కూడా వాడుకుంటూ ఉంటారు. అది కేవలం సానుకూల వాతావరణంగా ఉన్నప్పుడు నేను నిరభిమానిని అని చెప్పుకుంటారే తప్ప వ్యవహారం వచ్చిందా అంటే మానం దెబ్బతిందా అని చెప్పనంటే తిరుగుబాటు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి మానం అనేది దెబ్బతిందా అంటే ఊరుకోరు ఎవరో కూడా. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి జీవుడు వీటితో బాగా చేరి ఉంటాడు కాబట్టి అది గుణార్థకమై ఉన్న విధానంలో మానం గలవాడు కాబట్టి మాని అంటారు, ధనం గలవాడు కాబట్టి ధని అని చెప్పని అంటారు. ఎవరైనా యోగాన్ని శీలించేటువంటి వారుగా ఉంటే వారిని యోగి అని చెప్పని అంటారు.
కాబట్టి ఏ అంశము కలిగి ఉంటారో అంశాన్ని బట్టి వాళ్ళకి ఆ నామం అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఈ లోన ఉన్నటువంటి వాడు జీవుడు అని అర్థం. దేహి అని చెప్పినప్పుడు దేహము గలవాడు దేహి అన్నప్పుడు పృచ్ఛగాత్మకు కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ జీవుడు అనేటువంటి యొక్క అంశానికే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అభిమానము ఇవన్నీ కూడా పృచ్ఛగాత్మ యందు వర్తింపబడవు. అనగా దేహం లోపల ఉన్న ఆత్మ, కాబట్టి ఆత్మ చేతనాశ్రయం ద్వారానే దేహం అనేది ఉన్నది. ముఖ్యంగా చేతనాశ్రయం లేకపోతే దేహం నిలబడే అవకాశం లేదు. కనుక చేతనాశ్రయములోనే దేహం వ్యవహరింపబడుతూ ఉన్నది. అయినా కానీ మరి ఆ యొక్క పృచ్ఛగాత్మనే దేహి అనే అవకాశం ఉందా అని చెప్పనంటే అది పృచ్ఛగాత్మకు వర్తింపబడదు. దేహి అనే పదం పృచ్ఛగాత్మకు వాడినట్లయితే మరి ఇక దేహ సంబంధ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనో సంబంధ గుణాలు ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా మరి పృచ్ఛగాత్మయే గురి కావాల్సి వస్తుంది. పృచ్ఛగాత్మనే మరి మానం గలవాడు మాని అని, దేహం గలవాడు దేహి అని, శరీరం గలవాడు శరీరి అని చెప్పని, ఇట్లాగా అన్నీ కూడా పృచ్ఛగాత్మకు వస్తాయి. పృచ్ఛగాత్మకు చెప్పే అవకాశం లేదు. పృచ్ఛగాత్మ దేనికి చేరదు, అంటదు. కనుక మధ్యలో ఉన్నటువంటి విధానం జీవత్వం అటు పృచ్ఛగాత్మకు ఇటు దేహానికి మధ్య వ్యవహరించే విధానముగా ఉన్నదే ఈ జీవుడు అనేటువంటి విధానం. కాబట్టి చేతనాశ్రయము ఉండాలి, ఇటు దేహం యొక్క అనుబంధము ఉండాలి, మధ్యలో సూక్ష్మ దేహంతో చేరి ఉన్న గుణాలు ఉండాలి. ఇవన్నీ సంతరించుకొని ఒక కల్పనా మాత్రముగా ఏర్పడ్డటువంటి వాడే జీవుడు. అందువల్ల జీవుణ్ణి ప్రాతిభాషికుడు అన్నారు. ప్రాతిభాషికుడు, సంసారి, కల్పితుడు అనే పదాలు జీవునికి వాడతారు. ప్రాతిభాషికుడు అంటే జీవుడికి ప్రతీతి కాలంలో మాత్రమే తోస్తాడే తప్ప తర్వాత ఆయన ఉనికి ఉండదు. అనగా స్వరూప జ్ఞానం కలిగే అంతవరకే ఆయన ఉండేది. స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఇక జీవత్వం అనేది ఉండదు. కాబట్టి ఆ విధంగా మధ్యలో కల్పన మాత్రమే ఉండటం కారణముగా ఆయన్ని ప్రాతిభాషికుడు, ప్రతీతి కాలంలో మాత్రమే తోస్తూ ఉన్నాడు. సంసారి, ఈ సంసారి అనే పదము పృచ్ఛగాత్మకు వర్తింపబడదు. ఆత్మకు సంసారి అనే పదం వాడకూడదు, బ్రహ్మమును కూడా వాడకూడదు. అందువల్ల పృచ్ఛగాత్మ, పరమాత్మ, బ్రహ్మం ఈ మూడు కూడా సమసత్తలు అన్నారు. జీవుడు, ఈశ్వరుడు విషమ సత్తలు అన్నారు. ఈ పంచభూతాత్మిక విశ్వాన్ని వ్యావహారిక సత్తా అంటారు. మనోకల్పితమై గోచరించేటువంటి నామరూపాత్మిక ఆలోచన సంబంధ రూపాలన్నీ కూడా ప్రాతిభాషిక సత్తా అన్నారు. కాబట్టి జీవుడు అనే విషయం వచ్చినప్పుడు ఆయన మరి కల్పన మాత్రమై ఉన్నటువంటి విధానము. సంసారి, కల్పితుడు అని చెప్పని అంటారు. ఎందుకంటే ప్రత్యేగాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత జీవత్వం అనేది ఉండదు. కాబట్టి ఈ మధ్యకాలములో తోస్తున్నటువంటి అంశం కావటం వల్ల ఆయన ప్రాతిభాషికుడు, జీవుడు, కల్పనా మాత్రుడు అన్నారు. అటనే ఆ జీవుణ్ణి సంసారి అని చెప్పని అంటారు. ఈ సంసార వ్యవహారం అంతా ప్రత్యేగాత్మకు లేదు, పరమాత్మకు లేదు, బ్రహ్మానికి లేదు. ఈ సంసార వ్యవహారం అంతా కూడా ఈ జీవుడికే చేరి ఉన్న విధానం సంసారి. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు
కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారని భాగవతంలో చాలా మంచిగా ప్రహ్లాదుడు పిల్లలకు బోధించే సందర్భంలో చెప్పే అంశం ఇది. సంసారమిది బుద్ధి సాధ్యము. కనుక ఈ దేహేంద్రియ సంఘాతమంతా కూడా చూస్తే ఇదే సంసారము అన్నారు. మామూలుగా సంసారము అంటే లోకంలో మనం వ్యవహరిస్తూ ఉన్నాము. వివాహం అయిన తర్వాత మరి భార్య బిడ్డలు ఇవన్నీ ఏర్పడినట్లయితే అది ఒక సంసారముగా భావిస్తున్న అంశం. ఇది కేవలం శారీరక సంబంధమై ఉన్నటువంటి విధానములో ఈ సంసారం ఇది. శరీరానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా వీళ్ళంతా కూడా శరీరం యొక్క వరికి మాత్రమే చేరి ఉంటారు. ఇక ఆపై ఉన్న జీవుడికి చేరేటువంటి వారు కారు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎందరికి తోబుట్టు ఈ జీవుడు అని అన్నమాచార్య వారు చెబుతారు. కాబట్టి ఆ ప్రకారంగా ఈ బయట ఉన్నటువంటి విధానములో శరీరం వరకు మాత్రమే అనుబంధాలు ఇవన్నీ కూడా. నిద్రా సమయంలో మరి ఈ దేహ స్పర్శ ఎవరికీ ఉండదు. గాఢ నిద్ర పోయినప్పుడు ఈ శరీరం యొక్క సంబంధం లేదు కదా, కనుక ఆ దేహం యొక్క సంబంధం లేదు కాబట్టి ఇక ఆ దేహం యొక్క సంబంధికులై ఉన్నటువంటి వారు ఎవరూ కూడా లోన ఉన్నటువంటి వాడితో అనుబంధం కలిగే అవకాశం లేదు. తిరిగి మరలా ఆ జీవుడు బయటికి వచ్చి దేహం ధరిస్తే అప్పుడు దేహం ధరించిన విధానంలో మరి ఆ దేహానికి సంబంధించినటువంటివన్నీ కూడా మళ్ళా అనుబంధాలు ఏర్పడతాయి. కాబట్టి బయట ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా ఈ దేహానికే ముడిపడి ఉన్నాయి. దేహం యొక్క పేరు మీదే ఉన్నాయి. ఏ రిజిస్టర్లు చేసినప్పటికీ కూడా శరీరానికి ఏ పేరు కలిగి ఉన్నదో ఆ పేరు మీదే అన్ని రిజిస్ట్రేషన్లు అవుతాయి. కాబట్టి ఈ దేహానికి అనుబంధం కలిగి ఉన్నటువంటివి బయట ఉన్నటువంటి భౌతిక వస్తువులు. ఎందుకంటే ఈ దేహము అనేది కూడా పంచభూతాత్మికము. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అన్నారు కదా. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఏమిటయ్యా ఈ దేహము అంటే పంచభూతాంశములతో ఏర్పడ్డటువంటి భవనం అన్నాడు భాగవతకారుడు. మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు మన దేహం ఉందని చెప్పనంటే పంచభూతములు అనేటువంటి ఉన్నాయి కాబట్టే మనకి దేహం అనేది నిలిచి ఉన్నది. పంచభూతాలలో ఏ భూతం నిష్క్రమించినా ఇక ఈ శరీరం నిలబడే అవకాశం లేదు. పంచభూతాలలో ఏ భూతం అనగా భూమి కానీ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ సమ్మర్ వేసవి కాలం ఇంటికి రాగానే ఎమ్మటే చల్లటి పానీయాన్ని ఇస్తారు. ముందు నీరు త్రాగాలి. ఎందుకంటే ఆ నీటికి ప్రాణానికి అనుబంధం ఉందన్నమాట. మనం సాంఖ్యం చూసినట్లయితే మరి వాయువు యొక్క పరక భాగము జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణం పుట్టెను అన్నారు. సాంఖ్య విధానములో వాయువు యొక్క పరక భాగము జలము యొక్క అర్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ప్రాణము పుట్టెను. కాబట్టి జలాంశముతో పుట్టింది ప్రాణం. అందువల్ల ప్రాణం నిలుపుకోవాలంటే నీరు అనేది అందించాలి. ఎవరైనా ఇంటికి రాగానే భోజనం పెట్టరు. చల్లటి పానీయాన్నో, కొబ్బరి బోండ, కొబ్బరి నీళ్ళు, మజ్జిగో ఏవో ఇస్తారన్నమాట. దాంతో కొంచెం ప్రాణం నిలబడుతుంది. ఎందుకంటే ప్రాణం జలాంశంతో పుట్టింది కాబట్టి అది ఉండాలంటే జలం ఎప్పుడూ కూడా దేహానికి అందిస్తూ ఉండాలి. కొంతమంది సత్యాగ్రహాలు చేస్తూ నిరాహార దీక్ష వహిస్తారు. నిరాహార దీక్ష వహించినటువంటి వారు మరి ఘన పదార్థం, ఆహార పదార్థాలు స్వీకరించరు కానీ నీళ్లు మాత్రం తాగుతూ ఉంటారు.
మీరు గమనించండి. కావాలంటే మేము పచ్చి మంచినీళ్ళని ముట్టుకోమని చెప్పి అంటారు, కానీ ఎవరైనా సత్యాగ్రహం చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసములు వహించినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మంచినీళ్ళు తాగాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ప్రాణం అనేది నీళ్లతో ముడిపడి ఉన్నది కాబట్టి. ఆహారం తీసుకోకుండా మనిషికి సగటు మనిషి మరి 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఉండవచ్చు. కానీ 10 రోజులు 20 రోజులు నీరు త్రాగకుండా ఉండలేరు. ఒక గంట సేపు అయితేనే మనకి నీరు అనేది చాలా అవసరం పడతా ఉంటుంది. 10 రోజుల పాటు నీళ్లు తాగకపోయాడంటే ప్రాణం వెళ్ళిపోతుంది. అదే ఆహారం తీసుకోకపోయినా 10 రోజులు కాదు 20 రోజులు ఉన్నా కానీ ప్రాణం ఉంటుంది నీరు త్రాగుతూ ఉన్నప్పుడు. ఎందుకంటే నీటి యొక్క సంబంధంగా ప్రాణం పుట్టింది కాబట్టి అది నిలబడాలంటే నీరు ముఖ్యంగా పుయ్యాలి దేహంలో. ఇక ఆహార విషయంగా చూసినట్లయితే మన దేహం అన్నమయ కోశము అన్నారు. అన్నము చేత ఏర్పడింది కాబట్టి మన ఈ దేహం అనేక సంవత్సరాల పర్యంతం నుంచి శరీరంలో అన్నం రూపకంగా పదార్థాన్ని వేస్తున్నాం కాబట్టి ఈ శరీరంలో అన్న శాతం బాగా పెరిగిపోయింది. ఆ ప్రకారంగా ఒక్కొక్కరి దేహము మరి 40 కేజీలు కానీ 60 కేజీలు 70 కేజీలు ఇట్లాగా ఆ దేహం ఉంటుంది కాబట్టి ఒకవేళ నిరాహార దీక్షలో ఆహారం అందించకపోతే మరి ఈ శరీరం అనేది అన్నమయ కోశం కనుక ఈ దేహమంతా 60 కేజీలు ఉన్నా 80 కేజీలు ఉన్నా ఇదంతా కూడా అన్నమే కాబట్టి మనం ఆహారాన్ని వేయకపోతే ఈ దేహం అనేటువంటి యొక్క అన్నాన్ని ఆ ప్రాణం భుజిస్తుందన్నమాట. కాబట్టి ఆహారం తీసుకోకపోయినప్పుడు ఈ దేహమే ఆహారంగా మారిపోతుంది ప్రాణానికి. అందువల్ల ఈ దేహాన్ని పెరుక్కుని తినేస్తుంది ప్రాణశక్తి. అందువల్ల వారి దేహం శుష్కింపబడుతుందన్నమాట. అందులో దేహంలో కనీసం 30, 40, 50, 60 కేజీలు ఆహారం అనగా అన్నాదులు చేరిపోయి ఉన్నాయి కాబట్టి అది మెల్లగా ఆహారాన్ని దేహం అనే ఆహారాన్ని తీసుకుని భక్షిస్తూ జీవింపగలుగుతుంది. కానీ ప్రాణం అనేది ప్రధానమైన ఉన్నటువంటి వస్తువు కాబట్టి ఆ నీరు, అందువల్ల నీటిని మాత్రం ముఖ్యంగా అందరూ కూడా తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ నీరు తీసుకుంటూ ఉండాలని చెప్పని అంటారు. కాబట్టి దేహములో మరి పృథివీ సంబంధమై ఉన్నటువంటి అన్నాదులు ఈ దేహరూపకంగా ఉన్నది. అట్లా జల సంబంధమై ఉన్నటువంటి తేమ నీరు ఈ దేహంలో ఉండాలి. అగ్ని సంబంధమై ఉన్నటువంటి వేడి జఠరాగ్నిగా, మూర్ధాగ్నిగా, నేత్రాగ్నిగా, దేహమంతా కూడా సామాన్యాగ్నిగా ఎప్పుడు కూడా ఈ దేహంలో అగ్ని ఉండాలి. అదే ప్రకారంగా మరి ఈ దేహంలో గాలి చాలా ప్రధానమై ఉన్నటువంటి అంశం. కాబట్టి గాలి కనుక ఆగిందా అంటే ఈ దేహం ఉండదేక. ఒకవేళ నీరు త్రాగకుండా 2 పూటల ఉండవచ్చు, ఆహారం తీసుకోకుండా ఒక 10 రోజులు 20 రోజులు ఉండవచ్చు. కానీ శ్వాస పీల్చకుండా క్షణకాలం కూడా ఉండలేము. అంత దగ్గరగా దేహానికి చాలా సన్నిహితముగా శ్వాస అనేటువంటిది మరి దేహానికి ముఖ్యమైనటువంటి భాగముగా వచ్చేసిందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పృథివీ సంబంధమై ఉన్నటువంటి ఆహారాదులు వేగిపోయినా మరి ఆ విధంగా ఉండే అవకాశం ఉన్నది. జల సంబంధమై ఉన్న జలాన్ని 2 రోజులు ఇవ్వకపోయినా కానీ అది లోన ఉన్న తేమను ప్రాణం తీసుకుని బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాగా కొన్ని యొక్క వ్యవధులు ఉన్నా కానీ ఈ గాలి విషయంగా వచ్చినట్లయితే అలాంటి వ్యవధికి అవకాశం లేదు. 2 పూట్ల గాలి పీల్చకుండా ఉంటామా? 2 పూట్ల ఏడ ఒక్క అరగంట సేపు ఉండగలగండి ప్రాణం పీల్చకుండా, గాలి పీల్చకుండా. అరగంట అవసరంలా 1 నిమిషం పెట్టుకోండి చాలు. ఆ నిమిషానికే తల్లడిల్లిపోతాం. 1 నిమిష కాలం 60 సెకండ్లు టైం పెట్టుకోండి. 60 సెకండ్లు అయ్యేదాకా, నిమిషం అయ్యేదాకా శ్వాసను బిగించి పెట్టండి. ఉండగలుగుతారేమో చూడండి. ఒకవేళ ప్రమాదం వచ్చి కూడా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి సాహసాలు ఏవి కూడా చేయమాకండి. గాలి కాడ మాత్రం ఎవరు ఆ సాహసం చేయకూడదు. ఒకవేళ జలం కాడ 2 పూటలు తాకుండా ఉండవచ్చు. ఆహార విషయం కాడ 6 నెలల కాలం పాటు తినకుండా ఉండవచ్చు. కానీ ప్రాణం అనేటువంటి దాని కాడ 1 నిమిష కాలం కూడా దానికి ఆటంకం కలగజేసే విధానం చేయకూడదు.
అందువలన ఈ దేహములో ప్రాణం చాలా ముఖ్యమై ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. చాలా భాగాలలో ప్రాణశక్తి నిండి ఉన్నది. అణువణువు ప్రాణశక్తి ఉన్నది. రక్త ప్రసరణకు ముఖ్యముగా దోహదపడేటువంటిది వ్యానవాయువు. అట్లాగా అన్ని విధాల ఆ యొక్క ప్రాణశక్తి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనే విధాయకాలుగా శరీరంలో చాలా ముఖ్య పాత్ర, ముఖ్య భాగముగా ఈ ప్రాణశక్తి అనేది శరీరం అంతా కూడా అణువణువు దేహంలో వ్యాపకమై ఉన్నది. మనమేదో గాలి పీల్చుకుంటూ ఉన్నాం, వదిలిపెడుతూ ఉన్నాం, ఆ ముక్కు రంధ్రాల్లో పోతా వస్తూ ఉన్నది, అంతవరకేనేమో అని మనం అనుకుంటాం. కానీ ఆ ప్రాణశక్తి దేహమంతా కూడా అది విస్తరించింది. అణువణువు విస్తరించింది, రోమరోమం విస్తరించింది. ఎక్కడెక్కడ ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తీసుకువచ్చి ఆ శ్వాస ద్వారా అపాన వాయువుగా బయట మొత్తం కూడా పోషేస్తూ ఉంటుందన్నమాట. కనుక లోనగబోయే ఆ వాయువు శుద్ధమై ఉన్న వాయువు అంటాం. బయటికి వచ్చేటువంటి యొక్క వాయువు అశుద్ధ వాయువు. ఎందుకంటామంటే ఆ శరీరములో రోమరోమాలలో అంతటా కూడా ఏ యొక్క కల్మషాలు నిండి ఉన్నాయో మొత్తం తీసుకువచ్చి బయటకు పోస్తుంది. కాబట్టి అందువల్ల బయటకు వచ్చే వాయువుని మరి అపాన వాయువు అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారముగా శరీరములో ఈ యొక్క ప్రాణశక్తి చాలా గొప్ప విధానంగా దేహాన్ని కాపాడే విధానముగా ఉన్నది. కాబట్టి ప్రాణము గాలి ఉండాలి. ఐదవదగు ఆకాశ భాగం కూడా శరీరములో చాలా ముఖ్యమై ఉన్నటువంటి విధానం. ఆకాశం లేకపోయిందా అని చెప్పనంటే మన జీవన విధానమే కుంటుపడిపోతుంది. అందువల్ల ఈ ప్రకారంగా మన దేహం విషయం చూసినట్లయితే ఇది పంచభూతాలకు సన్నిహితముగా ఉన్నటువంటి వస్తువు అన్నమాట. అనగా ఆకాశం నిండింపజేసుకుంది దేహము వాయువుని పూర్తిగా శరీరములో నింపుకున్నది. అట్లనే అగ్నిని కూడా దేహములో రోమరోమం నింపుకొని ఉన్నది. అట్లా జలం కూడా మన దేహంలో అణువణువు కూడా జలాశయాలు వ్యాపకమై ఉన్నాయి. అట్లనే ఆ యొక్క పృథివీ సంబంధమై ఉన్నటువంటి అన్నాదులు కూడా శరీరములో కండరములుగా, ఎముకలుగా, అనేకటువంటి యొక్క భాగాలుగా అది కూడా చేరిపోయి ఉన్న విధానం. కాబట్టి మన శరీరము పంచభూతాత్మికము అన్నారు. కాబట్టి పంచభూతాత్మికమై ఉన్నటువంటి ఈ దేహము ఈ బయట ఉన్నటువంటి యొక్క పంచభూతాత్మిక దేహాల వరకే ఇది పరిమితం కలిగి ఉంటుందే తప్ప ఇక లోన ఉన్నటువంటిది చూసినట్లయితే అది ఈ యొక్క వీటికి భౌతికమై ఉన్నటువంటి వాటిలకు సంబంధం లేదు. కాబట్టి బయట ఉన్నటువంటి సంసారముగా చెప్పేటువంటి భార్య, బిడ్డలు, మనవళ్ళు, మధుమనవళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఇట్లాగ అనేకమైనటువంటి అనుబంధాలతో చేరి ఉన్నటువంటి అన్నీ కూడా చూస్తే ఈ శరీరం వరకే అవన్నీ కూడా ఆగి ఉన్నాయి తప్ప సూక్ష్మ దేహం వరకు అవి వ్యాపించి ఉన్నటువంటివి కావు. కనుక సూక్ష్మ దేహానికి సంబంధ విధాయకాలు కావు. ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థూల దేహం వరకు వచ్చి ఆగిపోయాయే తప్ప సూక్ష్మ దేహ పరిధిలో చేరి ఉన్నటువంటివి కావు. కాబట్టి ఇక్కడ సంసారము అని చెప్పినప్పుడు అది కేవలం భౌతికమై ఉన్నటువంటి దేహ పరిధికి మాత్రమే చేరుతుంది. అందువల్ల ఈ దేహం వరకే అనుబంధములు అన్న, తమ్ముడు, భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఇవన్నీ కూడా ఈ దేహ పరిధి వరకే ఉంటాయే తప్ప దేహ పరిధి దాటి ఇంకా పైకి పోయే అవకాశాలు లేవు. కనుక లోన ఉన్నటువంటివి కూడా మరి ఈ దేహం ఉన్నంత వరకే అనుబంధములు వాటితో ఉండే విధానమే. కానీ ఒకసారి ఆ యొక్క దేహము నుండి లోన ఉన్న జీవుడు ఎలువడి బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఆ అనుబంధములు వాటితో మొత్తం కూడా తెగిపోతాయి. ఎందుకంటే ఆ యొక్క పార్థివ దేహంతో ఇంతకాలం ఉన్నాడు కాబట్టి అట్టి ఆ పార్థివ దేహముతో అనుబంధం కలిగి ఉన్నటువంటి వాటితో సజావుగా వ్యవహరించే విధానం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రారంధం తీరి ఈ పార్థివ దేహం కాస్త నిష్క్రమించిందో దాంతో బయట ఉన్న అనుబంధాలన్నీ కూడా ఒక పెట్టున తెగిపోతాయే తప్ప ఇంకా ఉండే అవకాశం లేదు. మరి లోన ఎంతకాలం పాటు ఆ దేహంలో జీవుడు ఉన్నాడు కదా, ఒకవేళ దేహం అంతరించినా కానీ జీవుడు ఉన్నాడు కదా, మరి ఆ జీవుడికి వాళ్ళకి అనుబంధాలు లేవా అని చెప్పనంటే ఇక ఆ జీవుడికి ఆ దేహాలకు అనుబంధాలు అనేటువంటి ఉండే అవకాశాలు లేవు. ఇక దేహము నుంచి నిష్క్రమించినటువంటి యొక్క ప్రారబ్ధ కర్మను
సమాప్తి చేసుకుని దేహము నుండి నిష్క్రమించినటువంటి యొక్క ఈ జీవుడు ఎనుదిరిగి చూడకుండగా వాడి యొక్క ప్రయాణం చేయాల్సే ఉంటుంది. ఇక మమకారాలతో ముడి వేసుకునే అవకాశాలు లేవు. ఎవరి మీద కూడా ఆప్యాయతలు పెట్టుకునే అవకాశాలు లేవు. శరీరములో ఉన్నంత వరకే ఉండే అనుబంధాలే తప్ప దేహము నుంచి నిష్క్రమించిన తర్వాత ఇక అనుబంధాలు ఆ జీవుడికి వీళ్ళకి ఉండే అవకాశం లేదు. ఈ మరణ సంబంధమై ఉన్న అంశం దాకా మనం పోవాల్సిన అవసరం లేదు. మన రాత్రి సమయంలో నిద్రపోయినప్పుడే మనకు అర్థమైపోతుంది అన్ని అనుబంధాలు తెగి కింద పడ్డాయి అని చెప్పని. ఎప్పుడైతే కునుకు తీశావో, కళ్ళు రెండు ముకులించి కునుకు తీశావో, ఆ కునుకులోనే ఇంతకాలంగా కులికేటువంటి యొక్క అనుబంధాలన్నీ కూడా ఒక పెట్టున మొత్తం కూడా జారిపడ్డాయి. మళ్ళా లోనగా పోయిన వాడు బయటకు వస్తే కదా. చాలామంది వింటూ ఉంటాం, రాత్రి అయ్యా భోంచేశాడు పడుకున్నాడు, పొద్దునికి లేడు అని చెప్పని అంటారు. మరి మేము తలుపులు బద్దలు కొట్టి లోనకు పోయి చూస్తే అప్పటికి ఆయన ఎప్పుడో రాత్రి సమయంలోనే వెళ్ళిపోయినట్లుగా ఉన్నది అని చెప్పని అంట. కాబట్టి ఆ ప్రకారముగా లోనకి పోయినటువంటి వాడు అట్టే వెళ్ళిపోయే ఉదంతాలు లోకంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నవాడు మళ్ళా బయటికి వస్తేనే బయట ఉన్నటువంటి వాళ్ళతో అనుబంధం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అనుబంధాలన్నీ కూడా ఈ దేహం అనే దాంతో ముడిపడి ఉన్నటువంటివే తప్ప సూక్ష్మ దేహానికి సంబంధించినటువంటివి కావు. మనకు ఒక ఇతిహాస అంశాన్ని చెప్తారు. ఇది భారతంలో ఉన్న అంశము కాదు, కానీ చెప్తారు ఈ విషయాన్ని. అభిమన్యుడు చనిపోయిన తర్వాత చాలా దుఃఖపడుతున్నటువంటి అర్జునుడిని పరమాత్మ ఓదార్చాడు. కానీ వాడికి ఇలాంటి యొక్క ఓదార్పు కలగలేదు. ఇంకా బాగా మమకారం ఉన్నది కాబట్టి ఆయన మీద చాలా ఆయన వేదన పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్న విధానంగా ఉన్నప్పుడు పరమాత్మ వానికి జ్ఞానోదయం కలగజేసే విధానములో అష్టక సంయోగం చేసి స్వామివారు ఆ యొక్క అర్జునుడి యొక్క జీవుడితో పాటు పరమాత్మ ప్రయాణం చేసి స్వర్గలోకానికి పోగా అక్కడ స్వర్గ సుఖాలలో అభిమన్యుడు ఆనందిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసి, హా కుమారా, ఓ అభిమన్య అని చెప్పని పోయాడు అని చెప్పని. దాంతో అభిమన్యుడు కూడా ఎవరు నీవు అని చెప్పని విషయముగా అడగటం, ఆడకు సంభాషణలు జరుగుతాయి. కనుక బట్టి ఈ ప్రకారముగా దేహము నుంచి వెలువడిన తర్వాత ఇక అనుబంధాలు లాంటినేటువంటి ఉండవయ్యా అర్జున అని పరమాత్మ బోధించేటువంటి ఒక సన్నివేశాన్ని మనకు చెప్పుకొస్తారు. కాబట్టి దేహములో ఉన్నంత వరకే, అది కూడా మనం గమనిస్తే మరణ సమయమే కాదు, నిద్రా సమయంలో కూడా మనకి అనుబంధాలు మొత్తం తెగి కింద పడతా ఉన్నాయి. తిరిగి మరలా ఆ నిద్ర నుంచి మనం దేహం యొక్క ధారణ కలిగి బయటకు వస్తే కదా మళ్ళీ మన అనుబంధాలు మళ్ళీ వాళ్ళతో ఏర్పడేటువంటివి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శరీర సంబంధమై ఉన్నటువంటి అనుబంధములు ఈ దేహానికి ఆ దేహానికి ఆ దేహానికి ఈ దేహానికి ముడివేయబడ్డటువంటి అనుబంధాలన్నీ కూడా ఈ శరీరం వరకే తప్ప లోన ఉన్నటువంటి వాడి విషయం కాదు. కాబట్టి బయట మనం సంసారము అనే మాట చెప్పుకున్నట్లయితే ఈ దేహమునకు ఉన్నటువంటి యొక్క ఈ సంసారం అనేటువంటిది బయట ఉన్నటువంటి భార్య బిడ్డలు మనవాళ్ళు ముద్దు మనవాళ్ళు కొడుకులు కోడళ్ళు అత్త మామూలు ఎన్ని నానా రకాలే ఉన్నటువంటివన్నీ కూడా దేహ సంబంధమై ఉన్న విషయంలో సంసారమిది బుద్ధి సాధ్యము. అది జ్ఞానపరంగా చూసినట్లయితే లోన ఉన్నటువంటి జీవుని యొక్క సంసారము అన్నారు. బయట ఎట్లయితే ఈ దేహానికి భార్య బిడ్డలు మనవాళ్ళు కొడుకులు కోడళ్ళగా ఉన్నటువంటి నానా అనుబంధాలుగా ఈ దేహం ఎట్లయితే ఒక సంసార విధానం కలిగి ఉన్నదో, లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు అనగా సూక్ష్మదేహం, ఆ సూక్ష్మదేహానికి కూడా లోన ఉన్నటువంటి సంసారం. అది స్థూల దేహానికేమో ఈ బయట ఉన్న సంసారము, సూక్ష్మదేహానికేమో లోన ఉన్న సంసారం అన్నమాట. ఏమిటా సూక్ష్మదేహం యొక్క సంసారము అంటే జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములు, దానికి కూడా చెప్పుకొచ్చారు. అంతరేంద్రియములు పెద్ద కుమారుళ్ళు అని చెప్పి అన్నారు. అట్లా జ్ఞానేంద్రియములు చిన్న కుమారుళ్ళు అన్నారు. కర్మేంద్రియాలు ఆడబిడ్డలు అని ఇట్లా పోలికలు చేశారు. ఈ విధముగా
కనుక లోన ఉన్న అవిద్యయే భార్య అన్నారు. అవిద్యాన్వితమై ఉన్నటువంటి ఈ జీవుడే యజమాని, సంసారి అన్నారు. అభిమాన సంయుతుండైన జీవుండు రథి అని భాగవతం. అభిమానముతో చేరి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఇన్నింటితో కూడా పెనవేసుకుని లోన ఉన్నటువంటి సంసారం, అది లోన ఉన్న సంసారము, దాన్నే మన కథాంశముగా చెబుతూ కుచేల సంసారము అని కూడా చెప్పుకొచ్చేమాట భాగవతంలో వస్తుంది. అది భక్తి భావంతో నడిచేటువంటి అంశము కుచేలోపాఖ్యానము. అది ఒక భక్త కోటికి చేరు ఉన్న అంశమైతే, జ్ఞానపరంగా చూసినట్లయితే మరి ఆ కుచేలుడు అనేటువంటి ఒక మాటకి అర్థం పారమార్థికముగా మరి జీవుడికే అన్వయమవుతుంది. కుచేలము, చేలము అంటే వస్త్రము. కుచేలం, కు అంటే ఆ కుచితమై ఉన్న విధానం. ఎప్పుడొకప్పుడు దేహం రాలిపోతుంది, అది శిథిలమైపోతుంది, జర్జితమైపోతుంది, వృద్ధాప్యముల చేత బాగా ముడతలు పడిపోతుంది, జర్జితమైపోతుంది. ఈ ప్రకారంగా అయిపోయేది కాబట్టి శృహింసాయాం, కనుక శరీరం అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు మరి ఇలాగా చిరిగిపోయి శుష్కింపబడి నశింపబడి దహింపబడే విధాయకాలుగా ఉన్నటువంటిది ఆ దేహాన్ని వాడు ధరించి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని కుచేలుడుగా చెప్పామాట. చేలము అంటే వస్త్రం అనేటువంటిదిగా చెబుతారు. కుచేలం అంటే అది నవరంధ్రాలు ఉన్నాయి, చిరిగిపోయింది గొడ్డ. ఇప్పుడు దేహానికి ఆ వస్త్రానికి బొంతలు ఉంటే వాడిని పేదవాడిగా హీనుడిగా భావించుకునే విధానం ఉంటుంది. అట్లాగా ఈ దేహం అనేటువంటిది కూడా నవరంధ్రాలు చేరి ఉన్నటువంటిది. కాబట్టి అలాంటి యొక్క చిరిగిపోయి ఉన్నటువంటి యొక్క వస్త్రం, క్షీణింపబడేటువంటి యొక్క వస్త్రం, నశింపబడేటువంటి యొక్క వస్త్రం ధరించి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని కుచేలుడనే మాటగా చెప్పేటువంటి విధానం అది. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఇలాంటి చిరిగిపోయి శుష్కింపబడి నశింపబడి అగ్నిలో దగ్ధం చేయబడి భూమిలో మట్టిగా మారిపోయే ఉన్నటువంటి యొక్క ఆ దేహములు ధరించి ఉన్నటువంటి మరి ఆ జీవుడు మరి కుచేలుడుగా చెప్పేటువంటి మాట. ఆయనకు 27 మంది పిల్లకాయలు ఉన్న విధానం, దరిద్రముతో బాధపడుతున్న విధానంగా మనకు కథాంశంలో వస్తుంది. ఇది భాగవతం 10వ స్కంధంలో వచ్చే అంశం ఇది. కాబట్టి ప్రకారం 27 మంది అని చెప్పంటే ఏమిటి అర్థం అక్కడ మనకి అంటే లోన ఉన్నటువంటి యొక్క మరి ఈ తత్వములు ఇవన్నీ మొత్తం లెక్క పెట్టుకుంటే మనకి 27 వస్తాయి అన్నమాట. ఆకాశ పంచకముతో చేర్చుకుంటే 25 గుర్తుపెట్టుకోండి. పృథివీ పంచకము, జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము, ఆకాశ పంచకం 25 అవుతాయి. 26వది మరి అహంకార తత్వము అని, 27 మహత్తత్వము అని చెప్పని అంటారు. ఇంతవరకు ఉన్నటువంటి శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి జీవుని యొక్క సంసారము అన్నారు. అటు శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి జీవునికి మరి అవ్యక్త తత్వమగు మాయయగు అవిద్యయే భార్య అని చెప్పేసి అని ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఆ జీవునికి 27 తత్వాలు కలిగి ఉన్నటువంటి ఇంతమందితో అనుబంధం చేరి ఉన్నటువంటి జీవుణ్ణి మన కుచేలోపాఖ్యానంలో పోల్చే విధానము. కాబట్టి ప్రకారముగా మరి వామాక్షి అనేటువంటిది ఆయనకు భార్యగా ఉందని చెప్పేసి అని, జీవుడికి వామాక్షే భార్యగా ఉందని చెప్పని. ఏమిటయ్యా వామాక్షి అని చెప్పనంటే కావ్యార్థము ఉంటుంది, లాక్షణికార్థం ఉంటుంది. లాక్షణికార్థముగా చూసినప్పుడు వామ అంటే ఎడమ ప్రక్క, అచ్చి అంటే కన్ను అన్నమాట. అచ్చి అంటే కన్ను, వామ అచ్చి 2 పదాలు కదా. వామ అంటే ఎడమ ప్రక్క అని అర్థం. అంటే ఏమిటి? ప్రకృతి అన్నమాట. ఇప్పుడు అర్ధనరీశ్వరత్వంలో మరి పరమశివుడు సగభాగము, అమ్మవారు సగభాగము అన్నప్పుడు ఆ శివతత్వము అనగా చేతనము బ్రహ్మము సగభాగమైతే దానికి అనుగుణ్యముగా అవిభాజ్యమై ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, ప్రకృతి శక్తి వామభాగంలో ఉందని చెప్పనే మాట. కాబట్టి వామాక్షి అన్నప్పుడు ప్రకృతి వైపు కన్ను కలిగి ఉన్నటువంటి వాడని చెప్పి అర్థం.
ప్రస్తుతం ఈ యొక్క జీవుడు మరి ఈ యొక్క జర్జితమై ఉన్నటువంటి దేహములు ధరించి ఉన్నాడు, ఈ యొక్క 27 తత్వాలే సంసారముగా కలిగి ఉన్నాడు, ఆయనకు ఈ యొక్క వామాక్షి అనేటువంటి భార్య కలిగి ఉన్నది. అనగా వామ అంటే ఎడమ ప్రక్క, అక్షి అంటే కన్ను, అనగా ప్రకృతిని నిరంతరంగా వీక్షిస్తూ ఉండేటువంటి దృష్టి కలిగి ఉన్నాడని చెప్పి అర్థం అన్నమాట. సాధారణంగా చూస్తే లోకంలో అందరూ కూడా అదే భావన కలిగి ఉన్నారు. ప్రకృతి భావనే ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా అందరికీ ఉండే భావం ఏమిటి? ప్రకృతి భావన. ప్రకృతి భావన అనగా శబ్దములతో అనుబంధం, స్పర్శలతో అనుబంధం, దృశ్యాలతో అనుబంధం, రసాలతో అనుబంధం, గంధాలతో అనుబంధం. ఇవి కాక ఇంకేమన్నా చెప్పండి లోకంలో? ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా మనం చేసే పని ఏమిటి? చెవుల ద్వారా వింటామో, కన్నుల ద్వారా చూస్తామో, నాలుక ద్వారా తింటామో, ఇవేగా చేస్తూ ఉన్నది. దీంతో సరిపోయి మళ్ళా విశ్రాంతి కోసం నిద్రపోతాం. మరి పొద్దున్న లెగవగానే మళ్ళా బెడ్ కాఫీతో ఆరంభం చేస్తాడు, టిఫిన్ అంటాడు, అక్కడి నుంచి భోజనం అంటాడు, మళ్ళీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాపణం సమర్పయామి, నడుస్తూ ఉంటుంది బండి. రాత్రి అయిందా అంటే ఫుల్గా దాన్ని భోజనం చేసుకొని మళ్ళీ నిష్క్రమించే విధానం. కాబట్టి ఈ ప్రకారముగా నిరంతరముగా వీడికి ఈ పంచ ఇంద్రియ సంబంధమై ఉన్న పంచ విషయాలతోనే సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి వామాక్షితోనే ఉన్నాడు. లోకంలో అందరూ కూడా జీవులు కుచేలులుగా భావించినట్లయితే అందరూ కూడా ఉంది ఎవరితో అని చెప్పారంటే వామాక్షితోనే ఉన్నారు. అనగా బాహ్య దృష్టి కలిగి ఉన్నారు, ప్రకృతి భావన కలిగి ఉన్నారు, పంచ విషయాలతో సంబంధం పడి ఉన్నారు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. పరమాత్మ చెప్పిన మాట. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అనగా విషయాన్ ఉపసేవతే స్వామి చెప్పిన మాట. ఇంకేముంది? ఆయన చెప్పాలా? మనం చేయట్లేదు లేదా? మనం చేసేది ఆయన చెప్పాడు. విషయాన్ ఉపసేవతే. ఉప అంటే దగ్గర, ఉప అంటే దగ్గర అన్నమాట. ఎంత దగ్గర అని చెప్పానంటే కూడా దానికి కూడా వ్యవధి లేనటువంటి విధానంగా దగ్గరగా ఉన్నాం అన్నమాట. ఎంతో దగ్గర, దృశ్యాలకు ఎంతో దగ్గర, శ్రవణానికి శబ్దాలకి ఎంతో దగ్గర, రసాలకు ఎంతో దగ్గర అన్నమాట. అట్లా ఉప దగ్గరగా ఉండి సేవతే, వాటినే సేవిస్తూ ఉన్నాం, వాటినే ఆస్వాదిస్తూ ఉన్నాం. నిరంతరముగా అన్ని జీవులు చేస్తున్న పని ఇది. దీని విషయంలో ఎవరికీ కూడా ఒకంత కూడా బాధ లేదు, శ్రమ లేదు, ఇబ్బంది లేదు, ఆయాసం లేదు, ఏమీ లేదు. కాసేపు శ్వాసపై నిఘా పెట్టి కూర్చోరా అని చెప్పనంటే 10 నిమిషాలు అయ్యిందా అంటే బ్రహ్మాండాలు తల్లకిందలవుతాయి. అంతే. ఇక తూర్పు ఉదయించే సూర్యుడు పడమట ఉదయించే పరిస్థితి వచ్చేస్తుంది. 10 నిమిషాలు కూర్చో చాలు ధ్యానములో, అంతే బ్రహ్మాండాలు మొత్తం తలకిందలైపోతాయి. కాబట్టి ప్రకారంగా నివృత్తి మార్గం వైపుకి ఉండాలని చెప్పనంటే ఎవరికి కూడా సాధ్యం కాని అంశముగా ఉన్నది. ప్రవృత్తి మార్గములో ఉండాలని చెప్పనంటే అందరికీ వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. అది వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా మరి వామాక్షిని ధరించి ఉన్న, వామాక్షితో అనుబంధం కలిగి ఉన్న వామాక్షి అందే మరి అందరూ కూడా కలిసిపోయి ఉన్న విధానం. కాబట్టి ఇక్కడ మరి కుచేలులు అని చెప్పి అన్నప్పుడు ఇది అందరికీ వర్తించే మాట అన్నమాట. అప్పుడు ఏదో భాగవతకారులు దశమ స్కందంలో కుచేలోపాఖ్యానం చెప్పారు. వాడు ఈ విధంగా దరిద్రుడట, దారిద్ర్యంతో బాధపడుతున్నాడట, ఇంతమంది పిల్లకాయలట, ఆమెకు ఒక వామాక్షి అనే భార్య ఉందట అని ఇట్లాగా మనం అటా అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది అటా కాదు, ఇటా చెప్పుకోవాలి. అక్కడ లేదు, అంత ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా వామాక్షితోనే చేరి ఉన్నారు. వామ అంటే ఎడమ ప్రక్క, అక్షి అంటే కన్ను. బయట చూపే తప్ప లోన చూపాడది. కాబట్టి మనస్సుని ఎప్పుడైతే హంసతో చేర్చి పెడతావో అప్పుడు నీకు మరి ఆ కుడి భాగం పరమాత్మ వైపుకు తిరిగిన విధానం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా లోకంలో అందరూ కూడా
జీవభావమే కలిగి ఉన్నారు, దేహభావనే కలిగి ఉన్నారు, ఇంద్రియ వ్యాపారమే కలిగి ఉన్నారు, ఇంద్రియ సంబంధ విషయాలతో అనుబంధం కలిగి ఉన్నారు, వాటి విషయాల గురించే ఆలోచిస్తూ ఉన్నారు, వాటి అనుబంధాలే పూర్ణముగా పెంచుకుని ఉన్నారు, వాటిని జీవితంలో పుష్కలంగా సంపాదించుకునే దాంట్లోనే ప్రయత్నశీలురై ఉన్నారు. భగవంతుడిచ్చిన కాలమానం అంతా కూడా దానికే ధారపోస్తూ ఉన్నారు. భగవంతుడిచ్చిన ఆయువు అంతటిని కూడా దానికోసంగానే వినియోగించడానికి సిద్ధంగా పూనుకొని ఉన్నారే తప్ప కొద్ది సమయమైనా కానీ భగవత్ ప్రాప్తికి, ఆత్మైక్య సిద్ధికి, మోక్ష విషయానికి కొంత సమయాన్నైనా హెచ్చిస్తున్నారా అని చెప్పనంటే అక్కడ ఎవరో కూడా మాకు తీరుబాటు లేదండి, మాకు అవకాశాలు లేవండి, మేము క్షణకాలం కూడా నువ్వు చెప్పినట్లుగా కూర్చునే అవకాశాలు మాకు లేవండి, మాకు ఇవన్నీ కూడా చెప్పవద్దండి, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి, ఎవరు ఆశ్రమాలలో మునులు ఋషులు ఉంటారట వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేసుకుంటారు, మాకు ఆ తీరుబాట్లు లేవు అనేవాళ్ళే తప్ప ఒక్కరు కూడా దాని శ్రద్ధ వహించి దాని వైపుకు పోవటానికి ఇచ్చగించే వాళ్ళు లేరు. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే అందరూ వామాక్షికి పూర్ణముగా సరెండర్ అయిపోయారు, అంకితం అయిపోయారు. వామాక్షితోనే వాళ్ళ బతుకులు నడుస్తూ ఉన్నాయి. ఈ దాంట్లోనే తెల్లారిపోయే పరిస్థితి కూడా పొందనేటువంటిది ఇది లాక్షణికముగా పారమార్థికముగా చెప్పేటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా కుచేలులే అనే మాట అన్నమాట. చీలం అంటే ఏం చెప్పుకున్నాము? చీలం అంటే వస్త్రం, చిరిగిపోయే వస్త్రం, జర్జితమైపోయే వస్త్రం, క్షీణింపబడేటువంటి యొక్క వస్త్రం. కాబట్టి ఆ దేహం ఎప్పటికైనా మార్పులు చెందిపోతుంది, చివరికి దాని ఉనికి లేకుండా పోతుంది, నశింపబడుతుంది. అలాంటి శరీరాన్నే నేను అనేటువంటి భావనగా ప్రతి ఒక్కరూ కూడా దేహ తాదాత్మ్యములో చేరిపోయారు. ఎంత దేహ తాదాత్మ్యము అని చెప్పనంటే అగ్నిలో బాగా తప్తం చేయబడ్డటువంటి ఇనప కడ్డి ఎట్లా ఎర్రగా మారిపోతుందో, అగ్నితో తప్తమైపోతుందో, అగ్నితో తప్తమై అది దారుణంగా తయారవుతుంది. ఒక ఇనపరాడ్డు ఉందంటే మనం చేత్తో పట్టుకోవచ్చు, 2 చేతులతో ఎత్తవచ్చు పైకి. అది ఇనపరాడ్డు అగ్నిలో బాగా తప్తమై ఎర్రగా మారింది అనుకోండి, అప్పుడు పట్టుకుంటూ చూద్దాం ఎట్లా ఉంటుందో, చల్లగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? కాబట్టి దారుణమై ఉంటుంది, చెయ్యి మొత్తం కాలిపోతుంది. అట్లాగే ఎట్లయితే ఆ యొక్క ఇనప వస్తువు యందు అగ్ని తాదాత్మ్యమును చెందినట్లుగా ఈ లోన ఉన్నటువంటి ఈ జీవుడు కూడా ఈ దేహం అనేటువంటి దాంతో పూర్తిగా తాదాత్మ్యమును చెంది ఉన్నాడు. ఎట్లయితే ఇనప వస్తువు యందు అగ్ని తాదాత్మ్యమును చెందినప్పుడు ఎట్లా దారుణంగా తయారవుతుందో అట్లాగా లోన ఉన్నటువంటి దేహియగు జీవుడు ఈ దేహముతో తాదాత్మ్యమును చెంది ఉండటం కారణముగా వాడు కూడా దారుణంగా తయారయ్యాడు. ఎంతెంత ఘోరంగా ప్రవర్తిస్తాడో, ఎంతంత ఘోరంగా మాట్లాడతాడు, ఎంతంత హీనంగా వ్యవహరిస్తాడు, ఎంతంత ఇతరులను తక్కువ చేసి మాట్లాడతాడు, ఇంకా పైగా గుణాలు పెంచుకున్నాడు. అసూయ, ద్వేషము, కక్ష, ప్రతీకారము, వైరము, విద్వేషము, గిట్టనితనము, వారంటి గిట్టనితనము, కొంచెం అభివృద్ధి చెందాడా గిట్టనితనము, కొంత ఆ యొక్క ధనం సంపాదించాడా గిట్టనితనము, కొంచెం విద్యా విధానం ఎదిగాడా గిట్టనితనము. కాబట్టి ఏ కొంచెములో వాడు గొప్పవాడైనా కానీ ఎమ్మటే వాడి మీద వైరభావాలు వచ్చే విధానం, 10 మంది పొగిడినా దాన్ని సహించే విధానం ఉండదు ఎక్కడ. వాడు కొంచెం ధనాదులు సంపాదించినా సహించే విధానం ఈ పక్క కనపడటం లేదు. కాబట్టి ఎవరు ఏ కొంచెం తనకంటే మెరుగ్గా ఉన్నారని చెప్పని తెలిసినా కానీ ఎమ్మటే వాళ్ళ మీద ఏదో ఒక అసూయ, ద్వేషాన్ని పెంచుకోవటం, తక్కువ చేసి మాట్లాడటం, హీనం చేసి మాట్లాడటం అనేటువంటి విధాయకాలు మనం చూసినట్లయితే చాలామందిలో కనపడుతున్నటువంటి విధానమే ఇది. సొసైటీలో జీవిస్తున్నటువంటి వారు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా లోకం యొక్క సంబంధ అంశములు అవగాహనలో ఉన్నటువంటి విషయమే. కాబట్టి ఎట్లయితే అగ్ని నిప్పు ఆ యొక్క ఇనప రాడ్డులో, ఇనప వస్తువులో తాదాత్మ్యమును చెంది ఆ ఇనప రాడ్డు ఏ ప్రకారంగా దారుణంగా తయారయ్యిందో
అట్లా ఈ జీవుడు కూడా దేహ తాదాత్మ్యమును పొంది వాడు కూడా లోకంలో దారుణంగా తయారయ్యాడు. కాబట్టి మరి జీవితాన్ని సఫలీకృతం చేసుకోవటానికి, జీవితాన్ని మోక్ష మార్గంలో పయనింపజేసుకోవటానికి, జీవితాన్ని భగవత్ సేవలో గడుపుకోవటానికి చక్కగా మంచిగా సాధన చేసి ఆత్మోన్నతిని పెంపొందింపజేసుకునే విధానాలుగా పోవాల్సినటువంటి వాడు చివరికి ఈ దేహం యొక్క తాదాత్మ్యముతో దారుణంగా తయారై ఉన్నటువంటి విధానం, ఎన్నో నేరాలు ఘోరాలు చేసే విధానముగా ఈ జీవుడు ఈ ప్రకారముగా దేహ తాదాత్మ్యముతో బయటకు వచ్చేసి వ్యవహరిస్తున్న విధానం. కాబట్టి అందువల్ల ప్రతి జీవుడు కూడా చూసినట్లయితే, ప్రతి వ్యక్తి కూడా చూసినట్లయితే దరిద్రంతో జీవిస్తూ ఉన్నాడు. ఎట్లయితే కుచేలుని యొక్క విషయం చెబుతూ కుచేలుడు దరిద్రంలో మునిగి తేలుతూ ఉన్నాడని చెప్పి అనే మాటగా చెప్పేది. అట్లాగా లోకంలో మరి ఈ దేహ తాదాత్మ్యమును పొంది దారుణంగా తయారై ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసినట్లయితే దరిద్రంలో మునిగి బాధపడే పరిస్థితిగానే అయిపోయింది. ఏమంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, ఎన్నో వందల ఎకరాలు ఉన్నాయి, మనకి బ్యాంక్ బ్యాలెన్సులు లక్షల కోట్లు ఉన్నాయి, మేమెట్లా దరిద్రులం అవుతామండి అనే మాట కూడా వాడవచ్చు. కానీ ఇక్కడ దేని విషయంలో దరిద్రము అని చెప్పానంటే పరమాత్మ యొక్క సంపద విషయంలో దరిద్రుడు. పరమాత్మ యొక్క సంపద విషయంలో, పరమాత్మ యొక్క సంపద అని చెప్పానంటే భగవత్ సంపద ఆనందము, భగవత్ సంపద శాంతి, భగవత్ సంపద సుఖము. ఇది బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క సంపద అన్నమాట ఇది. కనుక మహాత్ములు, ఋషులు, యతీశ్వరులందరూ కూడా మహాసంపన్నులు అన్నారు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. వాడు కౌపీనవంతుడయ్యా, అయినా కలు భాగ్యవంతుడు అని చెప్పి అన్నారు. పెట్టుకున్నది ఏమిటి? గోసి మొక్క, చిన్న చిన్న వస్త్ర మొక్క. కౌపీనం అంటే అర్థమై ఉంటుంది మీకు. కానీ కలు భాగ్యవంత అని అన్నాడు శంకరాచార్యుల వారు. ఎందువల్ల అంటే అది భాగ్యము, భగవంతునితో ఉంటే మహాభాగ్యము. భగవంతునిలో ఉన్నది ఆనందం, భగవంతునిలో ఉన్నది పరమశాంతి, భగవంతునిలో ఉన్నది సుఖము, పరమాత్మలో ఉన్నది ఆనందం. అలాంటి వాటి కోసముగా అరులు సాసి లోకంలో అందరూ కూడా ఎక్కడ ఉన్నాయని పరిభ్రమిస్తూ పోతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి అట్టి భగవద్ ఐశ్వర్యాన్ని కోల్పోయి ఉన్నటువంటి విధానములో అందరూ కూడా దరిద్రులుగా చెప్పాల్సి వస్తుంది. దానికోసముగా అలవటిస్తూ ఉన్నారు. మేము ఏమి చేస్తే ఆనందం వస్తుంది, ఎట్లా ఉంటే ఆనందం వస్తుంది, ఏది తింటే ఆనందం వస్తుంది, ఏది సంపాదిస్తే ఆనందం వస్తుంది, ఎట్లా ఆనందాన్ని పొందే అవకాశం, ఆ జీవితం ఆనందకరంగా ఉండాలి కదా అని ప్రకారంగా ఆనందం యొక్క విషయంలో, పరమశాంతి విషయంలో, పరమ సుఖం యొక్క విషయంలో వాళ్ళు కోల్పోయి ఉన్నారు. కాబట్టి దరిద్రులై అలమటిస్తున్నటువంటి విధానం. భౌతిక సంపదలు కావు, అవన్నీ కూడా ప్రకృతి యొక్క సంబంధ వస్తువులు, ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి వస్తువులు. కాబట్టి ప్రకృతిలో పెట్టిపోవాల్సిందే, పరమేశ్వరునికి అప్పజెప్పిపోవాల్సిందే. ఎవరూ కూడా వాట్లను తీసుకుని అధిగమనం చేసే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా ఈ విశ్వములో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకుంటూ ఉన్నాం అంతవరకే. ఇంతవరకు అండి 100 ఎకరాలు మాదండి అంటాడు, ఈ చెరుకు తోట అంతా మాదే అంటాడు, ఈ మామిడి తోట అంతా మాదే, ఈ నిమ్మ తోట అంతా మాదే, మొత్తం చేరి 200 ఎకరాలు అని చెప్పని అంటాడు. ఈ మొత్తం ఈశ్వరుని యొక్క సొత్తు. కాబట్టి నీకంటే ఏదైనా భాగం ఉంటే దేహం ప్రాణం పోయిన తర్వాత 6 అడుగుల వరకే తప్ప మిగతాదంతా కూడా ఈశ్వరుడే. అందుచేత ఈ ప్రకారంగా విశ్వంలో ఏదో నామమాత్రముగా చెప్పుకోవడమే తప్ప ఎవరైతే భగవద్ అనుగ్రహానికి పాత్రులు కారో, భగవంతుని యందున్నటువంటి ఏ ఆనందాన్ని పొందలేక దూరులై ఉన్నారో, ఆనందాన్ని అలమటించేదిగా, ఆనందాన్ని అరులు దాచేవాళ్ళుగా, ఆనందాన్ని పొందే విషయంలో భిక్షగాళ్ళుగా తయారై ఉన్నటువంటి విధానమే దరిద్రత్వము. ఆనంద ప్రాప్తి లేకపోవటమే వాడు దరిద్రుడు అని చెప్పనే విషయముగా, ఆ దారిద్ర్యముతో ఆ జీవుడు నిరంతరంగా కూడా మరి బాధపడే పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి, వేదన పడే పరిస్థితి, అశాంతితో అలమటించే పరిస్థితే ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క భగవద్ అనుగ్రహానికి పాత్రులై భగవంతునిలో ఉన్న ఆనందాన్ని సమృద్ధిగా పొందే విధానముగా ఉన్నటువంటి మహాత్ములు, మహాసంపన్నులు అన్నారు.
కలు భాగ్యవంత, కౌపేనవంత, కలు భాగ్యవంత అని చెప్పని అంటారు. కాబట్టి ఏమిటి మన భాగ్యము అంటే బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందటము, బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటము, బ్రహ్మము యొక్క పరమశాంతిని పొందటము. ఆ పరమశాంతిని పొంది ఆనందాన్ని పొందేటువంటి వాడు ఇక భౌతిక వస్తువుల మీద వాడికి అపేక్ష అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రకారముగా మరి ఇలాంటి భగవత్ కృపకు, భగవద్ ఆనందానికి, భగవత్ పరమశాంతికి దూరుడై ఉన్న విధానముగా ఉన్నటువంటి కుచేలుడే ఈ జీవుడైతే, అట్టి ఈ జీవులు పరమాత్మ కృపకు దురులై దరిద్రముతో, దుఃఖములో, అశాంతిలో ఉన్నటువంటి వారై మరి యొక్క వామాక్షి అని చెప్పనంటే ఈ ప్రకృతి వైపు కలిగి ఉన్నటువంటి మరి ఆ కన్ను కలిగి, బాహ్య దృష్టి కలిగి ప్రవృత్తి మార్గం అంటారు. అటు ప్రవృత్తి మార్గమునందు పోయే విధానముగా ఉన్నటువంటి ఈ కుచేలత్వ విధానమే సంసారము అనేటువంటిదిగా చెప్పుకొచ్చే మాట. మనకు కథాంశంలో కూడా మరి ఆ యొక్క కుచేలుడు పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడు అయిన తర్వాతనే తన దారిద్ర్యాన్ని పోగొట్టుకున్న విధానము పరమశాంతిగా ఉన్న విధానము అని చెప్పని, అట్లాగా ఈ జీవుడు ఏనాడైతే అంతర్ముఖుడై భగవత్ కృపకు పాత్రుడవుతాడో ఆనాడే సంపన్నుడవుతాడు. అనగా బ్రహ్మానందాన్ని పొందే విధానము, పరమశాంతిని పొందే విధానం, భగవంతునిలో ఉన్నటువంటి యొక్క ఆ లక్షణాలు ఎప్పుడైతే వాళ్ళు పొందారో అట్టి వారే మహనీయులు, వారే ధనవంతులు, వారే సంపూర్ణమైనటువంటి ఆనంద సంపద కలిగినటువంటి వారు. కాబట్టి ఈ ప్రకారముగా సంసారి అని చెప్పి అన్నప్పుడు ఈ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి బయట ఉన్నటువంటివి అవి సంసారం అవుతాయి. భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఇవన్నీ మొత్తం చేరి ఈ దేహమునకు ఉన్నటువంటి సంసారము ఈ దేహ పరిధి వరకే ఉంటుంది. లోన సూక్ష్మ దేహము యొక్క సంబంధముగా చూసినట్లయితే ఆ సూక్ష్మ దేహము యొక్క ఆ సంసారము లోపల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, అట్లనే దైవీ గుణములు, ఆసురీ గుణాలు, అనేక జన్మలుగా సంపాదించుకుంటున్నటువంటి యొక్క సంచిత కర్మాదులు, ఇవన్నీ కూడా చాలా భాగాలు చేరి ఉన్నటువంటి విధానముగా లోన ఉన్నటువంటి యొక్క సంసారమే ఆ జీవుడి యొక్క సంసారము. అందువల్ల అట్టి సంసారము కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి వాడిని దేహి అనేటువంటి మాటగా చెప్తారు. అందువల్ల సంసారం ఇది బుద్ధి సాధ్యం అనే మాట భాగవతం మనకి చెప్పుకొచ్చేటువంటి యొక్క మాట. కాబట్టి ఇక్కడ చెప్పే విధానములో పరమాత్మ కూడా దేహి నిత్యమవధ్యోయం అన్నాడు. కాబట్టి దేహి అనేటువంటి యొక్క అంశముగా ప్రారంభం చేశాడు. ఆ దేహి అనేటువంటి విధానము నుంచి కొంత అంశాన్ని మనం రేపుడు కూడా ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.